మరణాత ఈ దిన దేవుని వాక్యము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామమున నిన్ను ఉద్ధరించును గాక. మరి ఇక్కడ వాక్యంలో చూడండి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. చాలా మంది కష్టకాలంలో ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రభువు జవాబు ఏమీ ఇవ్వటం లేదు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు గారు చెప్తున్నారు, ఆపత్కాలమందు యెహోవా నీకేమిస్తారు? ఉత్తరము అనగా జవాబు. కాబట్టి ప్రార్థించిన ఆ ప్రార్థనకు సమాధానము రాలేదని బాధపడవద్దు, జవాబు రాలేదని బాధపడవద్దు. ఈ వాగ్దానం నెత్తి ప్రార్థన చేయండి. ఎటువంటి అపాయ కాలంలోనైనను మీరు ప్రార్థించగా ప్రభువు వినును, అపాయము తప్పించి గొప్ప దర్శనములతోనూ గొప్ప సమాధానం కలిగిన ఆయన జవాబు మీకు అనుగ్రహించువాడు. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రార్థన చేయించి ఉన్నాం దేవ. అపాయములతో ఉన్నవారు దేవా తండ్రి, శ్రమ వెనక శ్రమ ఒక అపాయం వలె, అనారోగ్యం అపాయం వలె, కష్టం ఒక అపాయం వలె, నష్టం ఒక అపాయం వలె దేవా తండ్రి, వ్యాధులు, చిక్కులు, అవస్థలు, మోసపూరితమైనవి అనేకమైనవి ప్రభు అపాయంగా నేటి కాలంలో ప్రజలకు ఉన్నాయి. దేవా తండ్రి, గృహంలో నుండి వెళ్తున్న వారు తిరిగా సమయానికి వచ్చేటట్లుగా అపాయాలు, ఎంతో మంది అపాయాలు ఉన్నాయి ప్రభా. అటువంటి అపాయాలు కలిగే వారికి ప్రభా నీవే గొప్పగా అపాయం నుండి తప్పించండి. అపాయం నుండి విడుదల, గొప్ప సమాధానము వారికి దయచేసి ప్రతిదినం వారు గృహంలో నుండి వెళ్తూ ప్రార్థిస్తూ ఉండగా విని ఉన్న ప్రభా, తిరిగి వారు గృహంకి వచ్చే వరకు మీ కాపుదల శక్తి ఉంచి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.